దేవుని ఇల్లు ప్రారంభించినప్పటి నుండి ఒక విషయం రియల్గా చేస్తున్నాను. చాలా మంది కొత్త వ్యూవర్స్ యాడ్ అవుతూనే ఉన్నారు. మన నంబికే టీవీలో, శుభవార్త తెలుగులో, శుభ సందేశ్ హిందీలో మొత్తంగా నేను ఎనాలిటిక్స్ అంతా గమనిస్తే చాలా కొత్త మన కంట్రీ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్గా చూస్తున్నారు. ఇది అనుకుంటేనే నాకు ఒక కూటమిని దేవుడు రెడీ చేస్తున్నాడని అనిపిస్తుంది. యాక్చువల్గా మనము చిన్న రాయిలాగనే, పడగొట్టేది గొలియతలాగుంది, దేవుడు తీసుకెళ్లేది వైడ్గా ఉంది. అవును, నేను చాలా కాలంగా యోచించేవాడిని ఈ లాంగ్వేజ్ని ఎలాగా ఇంతగా రీచ్ అవుతుందని యోచించినప్పుడు ఒకరోజు దేవుడు నాకు తెలియజేశాడు. దమస్కుకు వెళ్లే మార్గంలో పౌలు గుర్రం నుండి పడతాడు సౌలుగున్నప్పుడు. అతడు రాసినవి ఎలా ప్రపంచమంతటికి వెళ్ళింది, తీసుకెళ్లేది దేవుని దగ్గరే ఉంది. మనం చేయవలసింది మాత్రం చేయాలి. అలెగ్జాండర్ గురించి కోట్ చెప్తారు, అలెగ్జాండర్ ఎలా ఇంత సక్సెస్ఫుల్ అయ్యాడని. అతని యొక్క బయోగ్రఫీలో ఉంటుంది ఏంటంటే, థింక్ గ్లోబలీ, యాక్ట్ లోకలీ అని ఉంటుంది. మీ విషన్ గ్లోబల్, యాక్చువల్గా గాడ్ యొక్క విషన్ గ్లోబల్, లోకమంతటికీ వెళ్ళి అని. బట్ యాక్ట్ లోకలీ అనేది మనం ఇక్కడ చేయాల్సిన పని సరిగ్గా చేస్తే అది లోకమంతటికి తీసుకెళ్లడం దేవుని పని అయ్యింది. అదే దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ రోజు మనం ముఖ్యమైన దేవుని ఇల్లు అని చెబితే ఈ రోజు ప్రశ్న కొంచెం ప్రేక్షకుల తరపున అడగాలనిపిస్తోంది వేరేలా. ఎలా అంటే, అభిషేకం అనేది దేవుడు ఇచ్చేయించినది దేవుని ఇంటిలో, అంటే ఆయన ప్రెజెన్స్ ఉండాలని. అదే కరెక్ట్, అదే మనం మాట్లాడుకుంటున్నాం. పలు క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఇష్టపడే క్యారెక్టర్స్లో, దేవుని ఇంటిలో దీని వెనుక ఒక అభిషేకం ఉంది. మనమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం, దీని వెనుక కరెక్ట్గా ఉందా లేదా అన్ని విషయాలు చూస్తున్నాం. ఎక్కడో బైబిల్లో మిస్ఇంటర్ప్రెట్ చేయకూడదనే థింకింగ్లో మన ఇద్దరం వర్క్ చేస్తున్నాం. దీని వెనుక ఒక వర్క్ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎవరి గురించైనా ఏదైనా మాట్లాడచ్చు, అలా మొత్తం వచ్చేసింది ఈరోజు. దేవుడైతే ఇదే కల్చర్ పలు సంవత్సరాల క్రితం ముందు ఎలా ఈ దేవుని ఇంటిలో ఆ అంగీకారాన్ని చూస్తున్నాడు. ఒకరిని గురించి మాట్లాడడానికి ఏమి అధికారం, ఒకరిని గురించి మాట్లాడుకోవడానికి ఏమి అధికారం ఇవ్వని ఎలా దేవుడు చూస్తున్నాడు అనేది ప్రశ్న. అదే అడుగుతున్నా. అంటే ఆ దేవుని చేతే సాక్ష్యం పొందిన ఒకరిని మనిషి నిందిస్తున్నాడు. దేవుని యొద్ద సాక్ష్యం పొందడమే ఒక డిఫరెంట్ స్పిరిచువల్ లెవెల్కి మనం పోవాలి. అది పొందలేరు. అంటే లెక్కేస్తే ఒక 100 మంది ఉంటారు బైబిల్లో. నేను చెప్పేది మ్యాక్సిమం. దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందిన వారిని లెక్క వేస్తే ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక 50 నుండి 100 మందే ఉంటారు. ఈరోజు చూడండి, 800 కోట్ల మంది ఉన్నాం. లోకం పుట్టినప్పటి నుండి ఎన్ని బిలియన్స్ క్రాస్ చేసుంటాం, ఎన్ని ట్రిలియన్స్ క్రాస్ చేసుంటాం. ఇంతమంది ప్రజల్లో ఎంపికైంది చూస్తే 50 నుండి 100 వరకు దేవుని దగ్గర సాక్ష్యం పొందినవారు. మేబీ మిగతా వారి పేర్లు రాకుండా పోయి ఉండొచ్చేమో. అలాగా అట్లాగా పర్టికులర్గా పొందుకున్న వ్యక్తులే నిందించి లేదా వారి దగ్గర నింద కనిపెడుతున్నాను. ఒక గ్రూప్ ఉండింది, అది దాటి అతను ఏం చేశాడు, గాడ్ ఎలాగా రియాక్ట్ చేశాడు, గాడ్ దానికి ఏంటి విట్నెస్, వారిని గురించి దేవుడేం సాక్ష్యం చెప్తున్నాడు, అదే చాలా ఇంపార్టెంట్. చూడండి, నాకు ఈ సంభవం అందరికీ తెలిసిన సంభవమే. ఈ సంభవం వెనుక 2-3 విషయాలున్నాయి. తెలిసిన విషయం తెలియని కోణం. మీ దృష్టిలో అయితే మన డైమెన్షన్. ఆ డైమెన్షన్ లో చూస్తే నాకు ఎంతో, నిన్న ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ కొంతమందితో షేర్ చేసుకుంటూ ఉండాను. ఇలాంటి కార్యాన్ని దేవుడు స్పర్శిస్తున్నాడని చెప్తున్నప్పుడే నా ఒళ్ళంతా గగుర్లు పొడుచుకుంది. ఎలా ఒక మనిషి వల్ల దేవుని దగ్గర ఇలా ఒక అంగీకారం పొంది మూవ్ చేయగలుగుతున్నాడు దేవుని దగ్గర. దేవుని ఇల్లు అని అంశం పేరు పెట్టాం. దీని వెనుక ఇంత గొప్ప అంగీకారం ఉన్నదన్నది ఈ రోజు మనం మాట్లాడిన దాన్ని బట్టి కనుక్కోవచ్చు. వీళ్ళు చాలాసేపుగా ఏదో ఒక విషయం మాట్లాడుతున్నారు, అది ఏంటని చెప్పడం లేదు. నంబర్స్ సంఖ్యాకాండ పుస్తకము 12వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అందులో కీ పాయింట్ నా ఇంటిలో, ఆయన ఇంటిలో. సాధారణంగా మన ఇంట్లో దేవుడు ఉండటమే కదా మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇన్ని ఎపిసోడ్లును మీ ఇల్లు దేవుని ఇల్లుగా ఉందా, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడా, ఇలాగే కదా మాట్లాడుకున్నాం. ఇక్కడ దేవుని ఇంటిలో మనిషిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్టాండర్డ్ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ యొక్క విషయాన్ని మనం చూడకముందు ఎందుకు ఈయన ఈ సాక్ష్యాన్ని ఇవ్వవలసి వచ్చింది, ఆ నేపథ్యం అదే మనము చూడబోతున్నాం. మోషేని గురించి అందరికీ తెలిసిన విషయం. మిరియాము, అహరోను మోషేని గురించి మాట్లాడుతున్నారు. ఇందులో శ్రోతలకే తెలియని లేక కన్ఫ్యూజ్ చేసే ఒక విషయం ఉంది. ఈ ఇష్యూ ఎక్కడ ఆరంభమవుతుందో చూడండి. 12:1 ఉంది, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అని ఉంది కదండి. అవును. ఆ వాక్యాన్ని మీరు ఇంగ్లీష్లో చదవండి. Then Miriam and Aaron spoke against Moses because of the Cushite woman whom he had married, for he had married a Cushite woman అని ఉంది కదండి. ఈవిడ మరి ఎథియోపియా దేశపు స్త్రీ అనేటువంటిది మనం చూడగలం. కుషైట్ ఉమెన్ అంటే ఎవరిని సూచిస్తుంది అని చూసినట్లయితే ఇప్పుడు అనేక స్కాలర్స్ ఇది చూస్తున్నప్పుడు
ఒక పార్ట్ ఏం చెప్తున్నారంటే మోషే భార్య వచ్చి మిద్యాను దేశపు స్త్రీ మిడియనైట్ అని ఉంటుంది. ఆమె సిఫోరా, ఆమెను గురించి ఉంటుంది. ఇక్కడ ఈ చోట చూస్తే కుషనైట్ స్త్రీని ఈయన పెళ్లి చేసుకున్నాడు అని చెప్పబడుతుంది. అప్పుడు మోషేకి 2 వైఫ్లు. ఇది చూడటానికి చదవడానికి మనకి అలాగే తెలుస్తుంది. చాలామంది కాదు, కొంతమంది మోసెస్కి 2 వైఫ్లు అనేటువంటిదే చెప్తున్నారు. అయితే బైబిల్లో ఎక్కడ కూడా మోసెస్కి 2 వైఫ్లో ఇంకొకరు పుట్టిన బిడ్డలని దాని గురించి ఏమీ లేదు. ఒక వైఫ్ని గుర్చే ఉంది, ఆమెను గుర్చి ఆమెకు పుట్టిన గెర్షోం ఆ పిల్లోడిని గుర్చే ఉంది. అప్పుడు ఎందుకు ఇలాగ రాయబడి ఉంది అనేటువంటిది కొంచెం బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మిరియాము అహరోను ఎందుకు మాట్లాడారని చూడగలము. అవును, చరిత్ర దొరుకుతుంది. లేకపోతే మిరియాము అహరోను వలె వీళ్ళు యోచించవలసి ఉంటది. ఇప్పుడు ఈ కుషనైట్ అని ఉంది కదా, అవును, అది ఎథియోపియా ప్రాంతం. అవును. ఈ కుషనైట్స్ అనేటువంటిది కూష్ అనేటువంటి ఆ నిమ్రోద్, హాము సంతతి వారు, అందులో కూషు, నిమ్రోదు, ఇలా ఆ 10వ అధ్యాయం ఆదికాండం 10th చాప్టర్ ఆదికాండంలో ఉంటుంది. ఆ తెగకు చెందినవారే, వారు బ్లాక్స్, ఇథియోపియన్స్ అని చెప్తారు. అయితే మోషే వెళ్ళింది మిద్యానుకి. మిద్యాను దేశం వేరే, ఇథియోపియా దేశం వేరే, 2 వేవేరు. ఇలా రాయబడిన ఈ మాటను బట్టి వారు ఏం చేశారంటే ఈ దేశంలో ఒక స్త్రీని, ఆ దేశంలో ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. బైబిల్లో అలా లేదు. యాక్చువల్గా ఏంటంటే ఫ్లేవియస్ జోసెఫ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయనే 1st century ఆర్కియాలజిస్ట్, ఇంకా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజిస్ట్ అని కూడా చెప్తారు. అతడేం చెప్పాడని చూసినట్లయితే అతని పరిశోధన కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎంతైనా ఒక ఆథెంటికేటెడ్గా అమ్మబడే వ్యక్తి అతనేం రాస్తున్నాడు, జీవిష్ కల్చర్లో మిద్యానీలు ఇథియోపియా మీద పోరుకెళ్ళినప్పుడు అక్కడున్న స్త్రీలను ఎత్తుకుని వచ్చారు, అలాగొచ్చిన స్త్రీయే ఈవిడ అనే ఒక కార్యాన్ని కూడా ఇతను రాస్తున్నాడు. అయితే అది కూడా ఆథెంటికేటెడ్గా నమ్మాలంటే చెప్పలేము, అది కూడా అంగీకరించలేం, బైబిల్లో లేదు. నిజంగా అక్కడ ఏం జరిగిందని అడిగినట్లయితే మిద్యాను దేశంలో ఉన్నటువంటి ఇథియోపియా స్త్రీ ఈమె. ఎవరు? సిఫోరా. మిద్యాను అన్నది ఒక దేశం, అక్కడుండేటువంటి ఇథియోపియా దేశ స్త్రీ. ఒక దేశంలో ఉండే మరో దేశ స్త్రీ ఈమె. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, ఇస్రాయేల్లో ఉండేటువంటి రూత్, ఆమెవరంటే మోయాబు స్త్రీ. అయితే ఉన్నది ఎక్కడంటే బెత్లెహేములో ఉంటుంది. సో ఇప్పుడు ఇస్రాయేల్లో ఉండేటువంటి మోయాబు స్త్రీ అయినా అనే 2 దేశాల పేర్లు వస్తున్నాయి కదా. ఇంకా కూడా ఇదే మీరు ఇంకా కొంత ఇంట్రెస్టింగ్గా చూడండి, ఇది ఇంకా కొంత డీప్గా ఉంటుంది. ఎస్తేరు పుస్తకాన్ని మీరు చూడండి. ఎస్తేరు పుస్తకంలో 2వ అధ్యాయంలో ఒక కార్యము అక్కడ చెప్పబడుతుంది. అదేంటంటే ఎస్తేరు యొక్క పినతండ్రిగా మనము మొర్దెకాయిని మనం చూస్తున్నాం. అవునా? మొర్దెకాయి గురించి వాక్యం ఏం చెప్తుందో చూడండి. 2వ అధ్యాయం 5-6 వచనాలు. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షెమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకాయి అను ఒక యూదుడు ఉండెను. అలాగే ఉంది కదా. అతడు బెన్యామీనీయుడా, యూదుడా? ఎందుకంటే 2 వేర్వేరు గోత్రాలు. ఆ వాక్యం మీరు చదివితే షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన. బెంజమిన్ అనేటువంటిది ఒక ట్రైబ్, జూడా అన్నది ఒక ట్రైబ్. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? బెన్యామీనీయుడగు యూదుడు అంటే ఏంటి కాన్సెప్ట్ అని చూసినట్లయితే వీళ్ళందరూ ఉండేది ఎక్కడంటే షూషను కోటలో, మెడో పర్షియన్ సామ్రాజ్యం. ఆ మెడో పర్షియన్ గవర్నమెంట్ లోపల ఉండేటువంటిదైనా అంతమంది కూడా యూదులే. ఈరోజు ఇస్రాయేల్ ఉన్నారు కదా, అందరినీ ఎవరంటాం? జ్యూస్ అనే కదా అంటాం. వారి లోపల ట్రైబ్స్ ఉన్నాయి. కామన్ గా మనం ఏమంటాం? జ్యూస్. ఇప్పుడు ఈ ఇండియాలో ఉన్న అంతమందిని మనం ఏం చెప్తాం? ఇండియన్స్. ఇక్కడ మనం దక్షిణ భారతంలో ఉన్నాం, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని మనలో ప్రాంతాలు ఉన్నాయి. అయితే కామన్ గా ఇండియన్స్ అని చెప్పుకుంటాం. అదే విధంగా కామన్ గా అక్కడ యూదులు. అందులో ఇతడు ఎవరంటే బెన్యామీనీయుడు, బెంజమిన్ ట్రైబ్. అదే విధంగా ఈ చోటికి వచ్చినట్లయితే ఈమె ఇక్కడ ఎవరని వాక్యం చెప్తోంది? ఆ మిద్యాను దేశంలో ఉన్నటువంటి ఇథియోపియా స్త్రీ. సో ఇక్కడ 2 భార్యలు అన్నది కొట్టివేయబడుతుంది. ఆ కాన్సెప్ట్ కాదు, ఒక భార్యయే మోషేకి. ఆడు తరువాత ఈమె ఇథియోపియా స్త్రీ అయ్యుంది అని మనం చెప్తున్నాం కదా. వీళ్ళెందుకు మోషే గురించి ఇలాగ మాట్లాడారు అనే కాన్సెప్ట్కి వచ్చినప్పుడు వారంటున్నారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, మా చేత పలికింపలేదా ఏంటి? మోషే దేవుడు మాట్లాడాడని చెప్తున్నాడు. ఇతనే ఒక ఇథియోపియా స్త్రీని పెండ్లాడాడు కదా. అంటే ఏంటి అర్థం? నువ్వే నియమానికి బయట ఉన్నావు కదా, నియమం ప్రకారం అన్య స్త్రీని ఏం చేయకూడదు? చేయకూడదు. పెళ్లి చేసుకున్నదే ఒక ఇథియోపియా స్త్రీని. అది కూషనైట్. కూషనైట్ అంటే అది కనానులో నుండి నిమ్రోది యొక్క వంశం. అక్కడి నుండి పెళ్లి చేసుకుని వచ్చావు. అక్కడి నుండి వచ్చి నువ్వేం చెప్తున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. మరో ప్రశ్న, మాతో దేవుడు మాట్లాడేదా? ఇది మిరియాము అహరోన్ అని వదిలేయండి. అట్లే ఈ రోజు ఉన్నటువంటి సేవకులని మీరు చూడండి. అట్లే చూడండి, 3 విధాలైన సేవకులు ఈరోజు అలాగే ఉన్నారు. ఒకరొచ్చి ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నట్టు వీళ్ళ దృష్టికి కనబడుతుంది. వీళ్ళ దృష్టికి మోషే తప్పు చేశాడు.
కంట్రోల్ చేశారు. కంక్లూడ్ చేశారు. బ్లండర్ మిస్టేక్. ఇతను అన్యస్త్రీని పెళ్లి చేసి తీసుకొచ్చి ఇతను ఏదో కూర్చుని స్పిరిచువల్ గా మాట్లాడుతున్నాడు. ఇతను చేసిందే అదపెద్ద తప్పు. 40 సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ మన మీద పెత్తనం చలాయిస్తున్నాడు. ఇక్కడే వారు మాట్లాడుతున్న టాపిక్. ఇదే ఆ సోషల్ మీడియా. వీరు మాట్లాడుతున్నారు. మాట్లాడటానికి ముందుగా మధ్యలో జరిగిన సంభవం వీళ్ళకి తెలియదు. ఏ సంభవం అని అడిగితే ఎక్సోడస్ 4లో చూసినట్లయితే ఈమెను తీసుకుని వస్తున్నాడు కదా. అలా తీసుకొస్తున్నప్పుడు ఈమె వచ్చి ఒక పని చేస్తుంది. అది అందరికీ తెలుసు. సర్కంసెషన్ జరుగుతుంది, సున్నతి అన్నది జరుగుతుంది. రక్త సంబంధమైన వారు అవుతున్నారు. ఇప్పుడు గాడ్ ఏమంటున్నాడు? దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెను అంటున్నాడు. పస్కాను ఆచరించేప్పుడు దేవుడు చెప్పేటువంటి మాట 12వ అధ్యాయం ఎక్సోడస్లో చెప్తున్నప్పుడు నీతో కలిసే పరిదేశికిని, ఇంకా మాట ఎలాగుందంటే దేశస్థునికి పరదేశికిని అనుంది. దాని అర్థమేంటంటే ఆ స్వదేశీ ఫారినర్ ఎవరు నీతో చేరినప్పటికిని దానికి ముందు వాక్యంలో వారేం చేయాలి? ప్రతి మగవాడు సర్కంసెషన్ సున్నతి పొందాలి. చేసుకున్నాడంటే వాడు నీతో చేరాడని అర్థం. వారికి నీకు ఒకే విధి, ఆజ్ఞాపన ఒకటే. ఇప్పుడు ఈమె ఆ ఊర్లోకి వచ్చేప్పుడు తన బిడ్డకేం చేసింది. ఇప్పుడు ఈమె ఏమయ్యింది? పెళ్లి చేసుకున్న తర్వాత ఇతని ఊరు ఆమె అయిపోయింది. అలాగుంటుండగా ఈమెకి మరొక విధి ఏమై ఉంటది? అబ్బాయికి సున్నతి అయింది, చేర్చారు. భర్త ఈ ఊరివాడు, ఈమె పెళ్లి చేసుకుని వచ్చింది. అలాగుంటున్నప్పుడు వీళ్ళు ఏం చూస్తున్నారంటే ఇతను వెళ్లి ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఏం చెప్తుంది? ఇతనే ఫారినర్ని పెళ్లి చేసుకుని. అంటే వీళ్ళలో ఏం చూస్తున్నామంటే వీళ్ళకి అతను చేసేదంతా కూడా ఈర్ష్యగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ స్పిరిచువల్ ఎనాంటింగ్ నే చూడలేదు, ఫిజికల్ గా చూస్తున్నారు. దానికంటే మరొక మెట్టి ఏంటంటే వాళ్ళు ఈ మాట అంటున్నారు చూడండి, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, మా చేతను కాదా? అంటే ఏంటి? ఇతని మినిస్ట్రీ వీళ్ళకి మండుతుంది. లేదండి, నేనెలా చూస్తానంటే ఈయనైతే ప్రిపేర్ చేసుకుని చిన్న వయసులో కాపాడి తీసుకుని పోయిన కథ మిరియంకు వారి అన్నకు తెలుసు, చాలా తెలుసు. మొదటి పాయింట్ అది. ఆ దశాబ్దాన్ని దాటి ఈయనైతే సాక్రిఫైస్ చేసి ఇక్కడ ఒక గొప్ప జనసమూహాన్ని తీసుకుపోతున్నాడు. ఇది ఒక పాయింట్. దాన్ని దాటి మరి దేవుడు చెప్పింది చెబుతున్నాడు. దానికి పైగా మరి వెలుపల వ్యక్తి మనిషి, అదేంటంటే ఈజిప్షియన్స్ అని చెప్పలేదు, లోపల ఉన్న సొంత సహోదరులే ఇలాగే ఒక సమస్య వస్తుంది. అలాగైతే అప్పుడు సేవలో ఇదంతా భరించడం ఎంత బరువు అని ఆలోచిస్తున్నా. 2 విషయాలే దీనికి మెయిన్ రీజన్. ఒకటి, నేను చూసి పెరిగినవాడు. వీళ్ళు మోషేని మోషేలాగానే చూశారు గాని దేవుడు అభిషేకించిన సేవకునిగా చూడాలి. ఈ చోటే కాలేబుని ముఖ్యంగా చూడాలి. జాషువా కాలేబును కనాను దేశానికి వెళ్తున్నారు. వెళ్ళి ఇద్దరు వస్తున్నారు. వీళ్ళిద్దరునూ స్పెషల్, దేవుడు ప్రత్యేకించిన వారు. ఒకరోజు వచ్చింది, దేవుడు యెహోషువను లీడర్ చేశారు కాలేబుకి. మరి ఇప్పుడు కాలేబుకి ఎవరు లీడరు? యెహోషువ లీడర్. అయితే ఈయన సీనియర్, ఇతను సీనియర్. ఇద్దరును ఇంకా చెప్పాలంటే ఆ చోట చెప్తున్నప్పుడు కాలేబుని దేవుడు మెన్షన్ చేస్తాడు, యెహోషువను మెన్షన్ చేయడు. ఇలాగుంటున్నప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు ఒకరోజు వస్తుంది, కాలేబు యొక్క పిల్లలందరూ పెరిగారు, పెద్దయిన వాళ్ళందరూ ఒక కొండ దేశాన్ని పట్టుకోవాల్సి ఉంది. బట్ లీడర్ దగ్గర పర్మిషన్ అడగాలి, ఈ విధంగా మేము పట్టుకోవాలి అని చెప్పి. ఈ పరిస్థితిలో కాలేబు యొక్క యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే ఎంత గమనంగా దేవుని దృష్టిలో చూస్తున్నట్లు దేవుని ఐస్ ద్వారా చూస్తున్నాడు. యెహోషువ దగ్గర పర్మిషన్ అడగమంటున్నాడు. నానా, ఆ ప్రదేశాన్ని మేము పట్టుకుంటాం, మేము పట్టుకోవచ్చా? ఈ రోజుండే కాలేబు అయితే లేక మన మిరియామో అహరోనైతే ఏం చేస్తాం? ఎవరు? మన యెహోషువయే కదా. నేను చెప్పుకుంటా, మీరెళ్ళి పట్టుకోండి. మనం సీనియర్, మేమిద్దరం కూడా కలిసి వచ్చాము. బెస్ట్ ఫ్రెండ్ నేను చెప్తే వింటాడు, ఒకే మాట చెప్తాం మనం. అది సమస్య లేదు. లేదంటే ఏం చేసి ఉండాలి? పిల్లల్ని పంపి అడిగి ఉండాల్సింది. కాలేబు వెళ్ళి అడుగుతాడు, నేను వెళ్ళి పట్టుకోనా? ఈ లీడర్షిప్కి మీరు ఇచ్చేటువంటి మర్యాద ఉంది కదా, అదే అనాయింటింగ్కి ఇచ్చే మర్యాద. ఎగ్జాక్ట్లీ. ఆ అనాయింటింగ్కి మీరు ఇచ్చేటువంటి మర్యాద చివరి వరకు మిమ్మల్ని కాపాడుతుంది. మీరేం చూస్తున్నారు? ఇతనెవరు? మన దగ్గరకు వచ్చినోడేగా, మనం చూసి పెరిగినవాడు, మనలో చిన్నవాడు, మనోడు, మన తమ్ముడు, అదే కదా చూస్తున్నాము. అనాయింటింగ్ తన మీద ఉందే. ఇప్పుడు ఏలి దగ్గర చాలా చెడ్డ గుణాలుంటాయి. మొదటి సమూయేలు చాలా ఉంటాయి, కానీ మంచి గుణం కూడా ఉంది. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు అంటే అతను సమూయేలుని డిస్కరేజో అలక్ష్యమో చేయడు. లేదు. మరో మాట చెప్తాడు, దేవుడేం చెప్పాడో నాతో చెప్పమని అంటాడు. ఈ తగ్గింపు ఉంది కదా లీడర్షిప్కి, ఆ అనాయింటింగ్కి ఇచ్చేటువంటి మర్యాద. ఆ అనాయింటింగ్కి ఇచ్చేటువంటి మర్యాదని మిరియాము అహరోను మిస్ చేస్తారు. ఇంతకీ కూడానే ఉండి క్లోజ్గా వాచ్ చేసేవారు. వీళ్ళకి తెలుస్తుంది, ఎర్ర సముద్రము పాయలవడం చూశారు కదా. ఆ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు ఈమె కదా డాన్స్ చేసింది. మరి మోషే కదా కర్రను చాపాడు, మోషే కదా మన్నాను తెప్పించాడు, బండను కొట్టి నీళ్లు తెప్పించింది ఈయనే కదా. దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడిందంతా కూడా ఈమెకు తెలుసు కదా. వీటన్నిటిని దాటి ఈమె చెప్తుంది, దేవుడు నీతోనేనా, నాతో మాట్లాడలేదా? ఇదే మీ సేవలో ఉండేటువంటి ఈర్ష్య. నేను చెప్తాను,
మిమ్మల్ని గూర్చి ఒక కొరత చెప్తున్నారు, ఏదో ఒక నిందను కనిపెడుతున్నారంటే అది మీ మీద వాళ్ళకి ఏదో ఈర్ష్య ఆరంభమైందని అర్థం. బాగా గమనించండి, తప్పు చేసే వాళ్ళందరిని గూర్చి కూడా వీళ్ళు మాట్లాడటం లేదు. మోషేలాగా పైనున్న వాళ్ళని గూర్చే మాట్లాడతారు. పైకి రాని వారిని గూర్చి వీరు మాట్లాడేదే లేదు. అంటే వాళ్ళ రేడర్లో అసలు వీళ్ళు వారి రేడార్లో వీళ్ళు లేరు. ఇప్పుడు యోచించండి, మోషేని గురించి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ల వ్యూలో మనం మరొక పాయింట్కి వెళ్దాం. వీళ్ల వ్యూలో మోషే చేసింది తప్పు, వీళ్ల వ్యూలో కరెక్ట్. కన్ఫర్మ్ గా వీళ్ల వ్యూలో కరెక్ట్. ఏంటంటే ఒక అన్యస్త్రీని పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చాడు, అన్నీ అయిపోయాయి. బట్ దీనికి మధ్యలో వచ్చేప్పుడు ఒక సంభవం జరిగింది, అక్కడొక విషయం జరిగి ఉన్నది, ఇది ఎవరికీ తెలియలేదు. రావడమైంది, చేరడమైంది, ఈమె వచ్చి దేవుని ప్రకారంగా లోనికి వచ్చింది. అకార్డింగ్ టు గాడ్ ఈమె ఈ దేశంలోనికి వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు తప్పుగా ఎవరు మాట్లాడారు? వీళ్ళిద్దరు ఇరుక్కున్నారు కదా ఇప్పుడు మాట్లాడినందుకు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా మోషే గురించి మాట్లాడటానికి మీకు ధైర్యం ఎలా వచ్చింది అంటున్నాడు. ఆయనే దిగొస్తున్నాడు. ఇందులో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఈ విషయం మోషేకే తెలియలేదు. వీళ్ళిద్దరూ ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. వారిని ప్రత్యక్ష గుడారంలోకి రమ్మని అక్కడ మేఘం మీద దిగి మాట్లాడుతున్నాడు. పిలిచి అడుగుతున్నాడు, మీరు విరోధంగా ఎందుకు మాట్లాడారు? ఎలా మీరు అతని గురించి మాట్లాడారు? నాకు ఇతని గూర్చి ఆయన ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు, అంతా ఓకేనే. అయితే మోషేకు ఒక సాక్ష్యాన్ని పలుకుతాడు చూడండి. అదే మన టాపిక్. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని ఉంది కదా, ఇదే ఆ ఇల్లు. ఆ నమ్మకమైన వాడనే మాట ఉంది కదా, దానితో మరొక వాక్యాన్ని జోడించి చదవండి. దాని వెనుక ఉన్నటువంటి డెప్త్ మీకు తెలుస్తుంది. ఆ వాక్యం చూడండి, సంఖ్యాకాండం 12 6వ వచనము. ఆయన చెప్పే మాట, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. ఒక ప్రవక్తతో దేవుడు రెండు విధాలుగా మాట్లాడుతున్నాడు. ఒకటి దర్శనం, మరొకటి స్వప్నం, డ్రీమ్స్. ఇప్పుడు యేసు జన్మిస్తున్నాడు, ఆయన కలుగబోతున్నాడు. ఇప్పుడు యోసేపుతో మాట్లాడింది డ్రీమ్, మరియతో మాట్లాడింది దర్శనం, విషన్. ఇప్పుడు నెబుకద్నెజర్తో మాట్లాడింది డ్రీమ్, దానియేలుకు చూపించింది విషన్. డిఫరెన్స్ ఉంది కదా, ఉంది. మాట్లాడే మెథడ్ ఇవి రెండు విధాలుగా వారితో ఆ విషన్ ని కన్వే చేసే మోడ్ అది. ఒకరికేమో విషన్, ఒకరికేమో డ్రీమ్స్. అవి ఉండనివ్వండి. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు, ఇప్పుడు నేను ప్రవక్తతో మాట్లాడితే ఈ రెండు మోడ్లో మాట్లాడతా. ఒకటి దర్శనం లేదా డ్రీమ్స్, ఈ రెండిటితో మాట్లాడతా. మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనున్నట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అటివాడు కాడు. ప్రవచనం మాట్లాడితే దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది, అదే ప్రవచనము. అది ఆ సీక్రెట్ ని వారు అర్థం చేసుకోవాలి. అందుకే ప్రవచనంగా చెప్పబడుతుంది. చెప్పాలంటే పరలోకం యొక్క రహస్యాన్ని ఉంచుతున్నాడు, ఒక సీక్రెట్ ఆఫ్ హెవెన్. తర్వాత డ్రీమ్ తెలియజేస్తే, ఇప్పుడు నెబుకద్నెజర్కి డ్రీమ్ వచ్చింది, అయితే ఏం దొరకలేదంటే దాని యొక్క వివరణ దొరకలేదు. ఫరోకి డ్రీమ్ దొరికింది, వివరణ దొరకలా. ఇది చూడండి, దానియేలుకి విషన్ దొరికింది 7వ అధ్యాయంలో. 4 విధాలైన మృగాలు చూశాడు, అతనికి దొరికింది. అయితే బాగా గమనిస్తే దానికి వివరణ దొరకలేదు. అతడేం చేస్తున్నాడు, 10 కొమ్ములను గూర్చి, చిన్న కొమ్ములను గూర్చి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను. ఇప్పుడు ఈయనకి ఆ యోహానికి పరలోకాన్ని గూర్చిన విషయం దొరికింది పద్మస్ ఐలాండ్లో. అయితే దానికైన వివరణ దొరకలేదు. అనేక ఉపమానాలు శిష్యులకు లభించాయి, వివరణ దొరకలేదు. అన్నిటి వెనుక రహస్యముంది. అయితే ఈయనేం చెప్తున్నాడు, మోసస్తో అలాగ మాట్లాడటం లేదు. మోసస్ దగ్గర అన్ని కూడా నేనేం చేస్తున్నా, ప్లెయిన్ గా మాట్లాడతా, అతనితో రహస్యంగా మాట్లాడను అంటున్నాడు. ఎందుకు అని అడిగితే, ఇప్పుడు మీరు యోచించండి, మనుషులందరి దగ్గర సీక్రెట్ ఉంది, అందరి దగ్గర అన్ని నమ్మి చెప్పలేం. 100% ఒక భార్యకి భర్త ఓపెన్ గా ఉన్నాడా, ఒక భార్య భర్తకి ఓపెన్ గా ఉందా అని అడిగినట్లయితే 95 ఉంటుంది, 90 ఉండేవాళ్ళు ఉంటారు, 99 ఉంటారు, 100% ఉండదు. వారి పాస్ట్ చెప్పలేరు. కొందరి దగ్గర పాస్ట్ లో ఏం జరిగింది చెప్పలేరు. అయితే మ్యారేజ్ లో వారు ఒకటే అనేది మన కాంటెస్ట్. ఇప్పుడు ఎలాగైందంటే, మ్యారేజ్ తర్వాత నాకు నమ్మకంగా ఉండు, ముందు జరిగింది అడగదు, పాస్ట్ వద్దు. అదేవిధంగా మీరు సంపాదించే కార్యాలు అనేక భర్తలు ఇంకా జీతం ఎంతో భార్యకి చెప్పరు. ఎంతోమంది భార్యలు ఎంత చర్చి పెట్టామని భర్తలకు చెప్పరు. అందరి దగ్గర 100% అలా నేను ఓపెన్ బుక్గా ఉంటానన్నవాళ్ళు చాలా స్వల్పం. సరే, అలా ఉండాలంటే మీరెంతగా నమ్మాలి వాళ్ళని? 100% నేనొక మనిషిని ట్రస్ట్ చేస్తున్నానని చెప్తేనే 100% నేను ఓపెన్గా ఉంటానని అర్థం. అప్పుడు గాడు ఒక మనిషి దగ్గర 100% ఓపెన్గా ఉన్నాడు. దేవుడు ఓపెన్గా ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు. నేను అతనికి గూఢభావములతో దర్శనముతో మాట్లాడటం కాదు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని చెప్తే ఇతడు ఆయనకి ఎటువంటి వాడు.
ఇతని క్యారెక్టర్ ఈయన మోసెస్. క్యారెక్టర్ ఎటువంటిది? అలాగంటే హెవెన్ ఏ విధంగా నమ్ముతుంది? మ్మ్. ఆ వ్యక్తిని గురించి మాట్లాడితే వదులుతాడా? మ్మ్. అవునా? ఆ ఇంటిలో నమ్మకమైన వానికి హెవెన్ ఇచ్చే మర్యాదను మాత్రమే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. మ్మ్. అతను ఎలా నమ్మకమైన వానిగా ఉన్నాడో వేరే విషయం. ఒక మనిషి దేవుని ముందర నమ్మకమైన వానిగా ఉంటే గాడ్ అతని దగ్గర మూవ్ అయ్యే విధానం ఉంది కదా. మీరు బైబిల్లో ఎవరినైనా చూడండి, అందరి దగ్గర గాడ్ ఒక డిస్టెన్స్ ఉంచి ఉంటాడు. మ్మ్. అంతమందికి ఒక డిస్టెన్స్ ఉంటది. కొన్ని రహస్యాలుంటాయి. నాకు తెలిసి నా పరిధిలో మేబీ ఉండొచ్చు. నాకు తెలిసి 100% గాడ్ అట్లే ఓపెన్ బుక్గా ఉన్నాడంటే మోసెస్తో మాత్రమే. నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. మీరు యోచించండి, ఈ బైబిల్లో మీరు ఆ రోజు ఒక పరిశుద్ధుని గురించి చెప్పారు. 5% నాకు తెలిస్తే మ్మ్. చాలు. అది తెలిస్తే చాలు. అవును. నేనంతా 0.5% కూడా రాలా కదా. బట్ 100% తెలిసిన ఒకరున్నారే. అతని నమ్మి 5 పుస్తకాలు ఇస్తున్నాడే. మ్మ్. క్రియేషన్ నుండి అతని దగ్గరే చెప్తున్నాడు కదా. మ్మ్. అతని దగ్గర మరుగు చేయలేదు. నేనెలా సృష్టించాను, ఏం చేశాను, ఏం జరుగుతుంది, ఇక ఏం జరగబోతోంది, అంతటిదిని అతనితో చెప్పాడే కూర్చుని. అలాగంటే అతడు ఎంతగా దేవుని ముందర నమ్మకంగా ఉండుంటాడు. మనకి అనేక మంది అభిషేకం పొందిన వారి గురించి తెలీదు మనకి. మ్మ్. మన వ్యూలో వారు చెడ్డవారిగా ఉన్నారు. ఇంత ఓపెన్ బుక్గా ఉన్నటువంటి గాడు వీరు సాధారణ వ్యక్తితో పెళ్లి జరిగిన విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాడు చూడండి అన్ని జనులను పెళ్లి చేసుకున్నాడు. వాడు ఎలా ఇథియోపియా స్త్రీని పెళ్లి చేసుకున్నాడు? వాడేంటి పెద్ద మొనగాడా? అయితే గాడ్ అతనితో కూర్చునే కదా మాట్లాడుతున్నాడు. ఇదే మీతో చెప్తున్నాను, దేవుని ఇంటిలో ఒకడు నమ్మకమైన వానిగా ఉంటే దేవుడే దిగి వాని కొరకు యుద్ధం చేస్తాడు. నేను కొంచెం రివర్స్లో చూస్తున్నాను. ఇందులోనే దేవుని కుమారుడు క్రైస్ట్ని గురించి ఏదేదో అర్థం చేసుకునేవారు, పూర్తిగా అర్థం చేసుకునేవారు ఉన్నారు. ఇది మనం మోసెస్ని గురించి చెప్తున్నాం. ఇది ఆయన ఓన్ సన్ మన కోసం ప్రాణం పెట్టాడు. అప్పుడు మనం చాలా లైట్గా ఆయన్ని హ్యాండిల్ చేయడం, ఆయన ఎంత దుఃఖకరంగా ఉంటాడో నేను అర్థం చేసుకుంటున్నాను. మోసెస్కే ఈ విధంగా ఇలా దిగొస్తున్నాడంటే క్రైస్ట్ని అయితే ఆయన వచ్చి తన ఓన్ సన్ని ఎలా ట్రీట్ చేస్తాడో మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనం ఎలా స్పిరిచువల్గా ఎలా ఉపయోగించుకుంటున్నాం అని గమనిస్తే సోషల్ మీడియా చేర్చి చెప్తున్నా ఎంత లైట్గా దీన్ని మనం హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయం, చాలా కేర్ఫుల్గా ఉండాలనేది ఎంత కష్టంగా ఉందో అనే విషయం చెప్తున్నా. అప్పుడు ఇలా తీసుకోండి, మోసెస్ దగ్గర మోసెస్ వీళ్ళు మాట్లాడిన తర్వాత దిగి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇంటిలో నమ్మకమైన వాడని. ఇటువంటి సాక్ష్యము యేసుకిస్తున్నాడు. ఇక్కడ మిరియాము అహరోను ఉన్నారు, అక్కడ మోషే ఎలియా ఉన్నారు. ఇద్దరును పరిశుద్ధులు. వీళ్ళిద్దరి దగ్గర ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన గురించి ఏం చెప్తున్నాడు? ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అయితే వీరిద్దరితో చెప్పే దాంట్లో డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కోపంతో చెప్తున్నాడు, అక్కడ గర్వంగా చెప్తున్నాడు. కాదా? కారణం ఇతను ధర్మశాస్త్రానికి చెందినవాడు, ఆయన కృపాకాలపువాడు. ఎవరు ఏమైనా నిందలు చెప్పని యేసు గురించి చెప్తే ఈయన సాక్ష్యం చెప్తున్నాడు గాని ఎవరి మీద కోపట్టం లేదు. ఎందుకంటే కృపాకాలం, క్షమించేవాడు. మాట్లాడుతున్నారు, యేసును గూర్చి ఏమేమో చెప్తున్నారు, మీరంటున్నారు కానీ క్షమిస్తున్నా. ఎందుకంటే నా కుమారుని గురించి నాకు తెలుసు. అందులో ఒక చెక్ పెట్టాడు. అది క్రైస్ట్ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మతో విరోధంగా మాట్లాడితే అది ఉంది. అర్థమైందా? అది ఇంకా అంతే అనుకోండి. అయితే ఏం చెప్తుంది వాక్యం? ఈయన ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాడు, అక్కడ మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ వచ్చి వాని కొరకు ఎంతగా వ్యాజ్యమాడుతున్నాడు. ఇక్కడ అలాగే పలుసార్లు. ఒక ఉదాహరణకు చెప్తున్నా, దావీదును గూర్చి షిమి మాట్లాడతాడు, శపిస్తాడు కదా. దేవుడు దిగి వానిని మొత్తలేదు, మొత్తడు. దావీదేం చెప్తాడు? వాడు పలికిన శాపానికి బదులుగా దేవుడు మేలు చేయనేమో, వదిలేయమంటాడు. అయితే షిమిని గుచ్చి దావీదు చనిపోయేప్పుడు సొలొమోనుతో చెప్పి చనిపోతాడు, వానిని వదలద్దు అంటాడు. వాడు నాకు చేశాడు, అదే సమయంలో తిరిగొచ్చినప్పుడు పొగిడాడు, సరి వానిని వదలద్దు, చూసి నడుచుకో, నీకు తెలుసు వానికేం చేయాలో అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నాను? సరి దావీదు ఎవరు? నా హృదయానుసారునిగా చూస్తున్నా. దావీదు కోసం దేవుడు ఎంత చేస్తున్నాడు, ఏం చేశాడు, ఎంతగా ప్రేమించాడు అన్నీ మనకు తెలుసు. బట్ అతన్ని తిట్టిన వారిని హ్యాండిల్ చేయడానికి, మోషేని తిట్టిన వారిని హ్యాండిల్ చేయడానికి, యేసును తిట్టిన వారిని హ్యాండిల్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. ఎంతుంది కదా. అప్పుడు మనము ఏ లెవెల్కి దేవునితో క్లోజ్గా ఉన్నాము. ఇదొక ప్రక్క. దేవుడు మన పక్షము ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. పలు సమయాల్లో తెగించి మాట్లాడేవాళ్ళు ఒకవైపు మాట్లాడుతుంటారు. నేను వాళ్ళని చూస్తే కొంచెం కష్టంగా ఉంటది. ఏమనుకుంటాను, పాపం వీళ్ళెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకంటే వానికేమయ్యిందో, వాడు దేవుడు ఏమయ్యారో అది వారి సమస్య. అది వాళ్ళిద్దరికి మధ్య ఉన్నది. అంటే అది వచ్చే మార్గంలో, మనము వచ్చే దారిలో మోషేను సిఫోరా పిల్లలు సమాధానమయ్యారు. ఈయంతో మధ్యలో జరిగింది ఈ సంభవం. ఎవరికి తెలిసే అవకాశం లేదు, ముగ్గురికి మాత్రమే తెలుసు. అవకాశం లేదు. వీళ్ళు చెప్తున్నారు ఇథియోపియా స్త్రీ, ఇథియోపియా స్త్రీ, ఇథియోపియా స్త్రీ అని. ఆమెప్పుడు లోనికి వచ్చి చేరిపోయింది.
ఇప్పుడు ఆమెలోనికి వెళ్ళింది. బాగా గమనించండి, మిరియాము పాలెం వెలుపటికి వెళ్ళిపోయింది. ఎంత పెద్ద రిస్క్ అయిందో గమనించండి. మిరియాము 7 దినాల పాలెం వెలుపట ఉన్నట్టు ఉంది. అందులో చూస్తే తెల్లని కుష్టి వచ్చుంటది. దానికి ఏంటి కారణమని చూస్తే అదిను ప్రేమతో చెప్తున్నాడు. అవును, తండ్రి కోపంతో పిల్లోని తిడితే ఎలాగుంటది, కఠినంగా నడుచుకుంటే ఎలా ఉంటుంది? అక్కడ మోసెసే వచ్చి కాపాడాడు. వేరే దారే లేదు. అంటే యోబును ఎంతో కష్టపెడతారు స్నేహితులు, వారెంతగానో కష్టపెడతారు. కానీ ఆ స్నేహితులు ఏం చెప్పబడతారంటే, మీరు క్షమించబడాలంటే యోబు దగ్గరికే వెళ్ళండి, అతను మీ కొరకే విజ్ఞాపన చేస్తాడు, నేను మిమ్మల్ని క్షమిస్తా. తిరిగి యోబు ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే దేవుడు యోబు ముఖాన్ని చూస్తాడు, తర్వాత క్షమిస్తాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడి ఏమయ్యావో వారి దగ్గరే కాంప్రమైజ్ అవ్వాలి, అతడే నీ కొరకు ప్రార్థించాలి. అదే జరిగింది. ఈ విషయాన్ని చూస్తే ఒక ఇంటిలో నమ్మకముగా ఉన్నవానికి దేవుని యొక్క దృఢ సంకల్పం, మనము మన ఇంటిలో దేవుడున్నాడనేది వాస్తవమే, మనము దేవుని ఇంటిలో ఉంటున్నాము, మన కొరకు దేవుడు ఎంత దృఢంగా ఉన్నాడనేది చూడండి. అదే నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు మన కొరకు దృఢ నిశ్చయతతో ఉన్నాడు. అదే కాకుండా మనం ఇంకా హెచ్చరికగా ప్రేక్షకులకు మనం వివరించే విషయం ఏంటంటే, ఒకరి పైన అభిషేకం ఉంది, ఆయన సేవ చేస్తున్నాడంటే జాగ్రత్తగా ఉండండి. కామెంట్స్ అవసరం లేదు. మనకి స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉందో అలా చేసుకుంటూ పోదాం. మనం అతని గురించి ఇతని గురించి మాట్లాడే అవసరం లేదు. అది మనకి సేవ కూడా కాదు. అందువల్ల ఒక ప్రయోజనం కూడా ఉండదు. మనమే ఒకరోజు పాలెం వెలుపటికి వెళ్లాల్సింది తప్ప ఇంతకీ సిఫారో లోనికి వచ్చేస్తాం. వీరెవరిని గురించి మాట్లాడారో ఆమె లోనికి వచ్చేసింది. చాలా హెచ్చరికగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళే ఇరుక్కున్నారు తర్వాత. అదే మనకి ఇందులో టేకవే. ఇందులో మోషే ఎంత నమ్మకస్తుడు అనేది ఉంది. అది ఒకటి ఉంది కదా. నమ్మకస్తుడైన మోషేని దేవుడు అభినందించాడు. మోషే ఎలా నమ్మకస్తుడై ఉండాడో దానిని గురించి కావాలంటే మరొక ఎపిసోడ్లో మనం చూద్దాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలంటే దేవుని ఇంటిలో మన ఇంట్లో దేవుడున్నాడన్న విషయం దాటి దేవుని ఇంట్లో మోసేస్తున్నాడు. అదే చాలా ఇంపార్టెంట్. అదే ఈరోజు టేకవే. సో ఆయన ఇంట్లో మనం ఉన్నామా అలా అనేది, ఈరోజు మన ఇంట్లో ఆయన ఉన్నాడు అలాగని చెప్పేది ఒకవైపు. ఆయన ఇంట్లో అప్పుడు ఆయన ఒక ఇంటిని నిర్మించాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన అలాంటి ఇంటిలో ఉండాలని చెప్పి అలాంటి ఒక అంగీకారం ప్రేక్షకులకు దొరకాలని మనం ఆంఛ. ఈ విషయంలో మనం నేర్చుకున్నది మరొక పాఠం. అలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకరి గురించి మాట్లాడడం, సేవకుల గురించి మాట్లాడడం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలనే విషయం అర్థం చేసుకున్నాం బ్రదర్. ఐ థింక్ మరో కార్యక్రమంలో ఇంకా ఇలా విషయాలు చాలా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మీరు వచ్చి ఆయన ఇంట్లో మోసెస్ ఎలా అంగీకారం పొందారో మనం చూసాం. చాలా విషయాలు లెర్న్ చేసాం. వన్స్ అగైన్ మరో కార్యక్రమంలో కొన్ని విషయాలు లెర్న్ చేద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. వందనాలు.